దేవుడు బల్లిలో కూడా ఒక వండర్ని పెట్టాడు. ఏంటంటే బల్లి గోడ మీద నడుస్తుంది, మనమైతే నేల మీద నడుస్తాం. ఒకవేళ బల్లిలా నడువంటే మనం ఏం చేస్తాం? నేల మీద పడుకొని పాకగలం. కానీ బల్లి అయితే నిలబడి నుండి గోడ మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోగలదు. ఇప్పుడు ఆ బల్లికి గమ్మేమని అంటించారా? లేదండి. బల్లి బొమ్మకు కావాలంటే గమ్మ అంటించి గోడ కదిగించవచ్చు, కానీ బల్లికైతే గమ్మ అంటించలేదు. బల్లిలో గమ్ము లేదు. బల్లికి ఏముందంటే దమ్ముంది. బల్లికి దమ్ముంది కనుకనే గోడ మీద అది నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నడుచుకుంటూ వెళ్తున్న బల్లి క్రింద పడిపోకుండా కూడా ఉండగలదు. ఎందుకంటే దేవుడు తన మాట ద్వారా ఇవి కలుగుగాక అని అనగానే కలిగినవన్నీ కూడా ఎన్నో మహత్కార్యాలు చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది.